సో మందులతో పాటు ట్రీట్మెంట్తో పాటు మీరు ఈ ఎక్సర్సైజులు కూడా తప్పకుండా చేసుకొస్తే ఈజీగా ఆస్టియోఆర్థరైటిస్ మేనేజ్ చేసేయచ్చు. ఇవేం చాలా కష్టపడే ఎక్సర్సైజులు కాదండి. ఇప్పుడు మీరు చూడొచ్చు, బెడ్ మీద కూర్చొని చేస్తున్న ఎక్సర్సైజెస్ సింపుల్, కానీ దాని ఫలితం చాలా ఎక్కువ. ఇది ట్రీట్మెంట్ అండ్ డయట్ పార్ట్. సపోజ్ మీరు మెడిసిన్స్ ఉండాలా అండి అంటే మెడిసిన్స్, దీనికి మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. బేసికల్ గా ఆస్టియోఆర్థరైటిస్ లో మీరు వాడేది బోన్ స్ట్రెంథనింగ్ కి మందులు తీసుకోవాలి, కాల్షియం సప్లిమెంట్ లా తీసుకోవాలన్నమాట. కాల్షియం సప్లిమెంట్ ఆయుర్వేదంలో ఎక్సలెంట్ సప్లిమెంట్స్ ఉన్నాయి. న్యాచురల్ రిసోర్సెస్ నుంచి తీసిన కాల్షియం సప్లిమెంట్స్ బోల్డ్ ఉన్నాయన్నమాట. కుక్కుటాండం అంటారు, ఈ కోడిగుడ్డు గులకల్లోంచి చేసిన భస్మం, దానిలోంచి ఆ భస్మంలోంచి చేసిన కాల్షియం గాని, లేకపోతే ప్రమాణ భస్మం గాని, చిప్పల్లో చేసిన అందులోంచి తీసిన కాల్షియం గానీ చాలా వరకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. దాంతో పాటు లాక్ష అని ఒక వండర్ డ్రగ్ ఉంది. వండర్ డ్రగ్ అంటే నిజంగానే వండర్ డ్రగ్. ఈ లాక్ష ఏమో దీన్ని అస్థి సంధానకం అంటారు. అస్థి అంటే ఎముకని స్ట్రెంథన్ చేసి, ఎముకల్లో ఒకవేళ కన్నాలు ఉంటే కన్నాలు క్లోజ్ చేసి, ఒకవేళ ఫ్రాక్చర్ ఏదైనా అయి ఉంటే ఆ ఫ్రాక్చర్ ని హీల్ చేసే వండర్ఫుల్ ఎఫెక్ట్ ఈ లాక్షకు ఉంది. ఆస్టియోఆర్థరైటిస్ ఉందంటేనే మీరు ఒక ఆయుర్వేద డాక్టర్కి వెళ్తే ఫస్ట్ మీకు లాక్షాది గుగ్గులు అనే మాత్ర ఇస్తారనమాట. ఈ లాక్షాది గుగ్గులు ఆస్టియోఆర్థరైటిస్ ని ఫర్దర్ డీజనరేట్ అవ్వకుండా ఇది చేసి చెక్ చేసి ఈ జాయింట్ మొబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. ఇలాంటిది మీ డాక్టర్ ఆలోచనల ప్రకారం మీరు లాక్షాది గుగ్గులు తీసుకోవచ్చు. సో జానువస్తి అనే ఒక ట్రీట్మెంట్ ఉందండి. ఇట్ ఈస్ అన్ ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఫర్ ఆస్టియోఆర్థరైటిస్ అనమాట. ఏ రకమైన మోకాళ్ళ నొప్పికైనా ఈ జానువస్తి చాలా బాగా పనిచేస్తుంది. ఈ ట్రీట్మెంట్ లో రకరకాల మెడికేటెడ్ ఆయిల్స్ యూస్ చేస్తాం. ఇప్పుడు చూస్తారు కదా, ఈ ఆయిల్స్ వల్లను, ఈ మైల్డ్ మసాజ్ వల్లను, హీట్ ఆఫ్ ద ఆయిల్ వల్లను జాయింట్ మొబిలిటీ ఎక్కువ అవుతుందన్నమాట. స్పాజం తగ్గి నడవడం కానీ మెట్లెక్కడం కానీ చాలా ఈజీగా ఉంటుంది. ఈ ఏజింగ్ వల్ల వచ్చే ఈ ఆస్టియోఆర్థరైటిస్ అని ఒక ప్రాపర్ ఫుడ్ తో, ఒక ప్రాపర్ ఎక్సర్సైజ్ రెజిమెన్ తో, ఒక మంచి లైఫ్ స్టైల్ తో, విత్ ద హెల్ప్ ఆఫ్ ఆయుర్వేద చక్కగా మీరు ట్రీట్ చేయొచ్చు. లాక్షాది తైలం అండి. యూజువల్ గా జానువస్తి అనే ఈ ట్రీట్మెంట్ కి లాక్షాది తైలం ఇస్ ద బెస్ట్ చాయిస్. నేను ముందే చెప్పినట్టు ఏ ఆయుర్వేద డాక్టర్ ఇలా లాక్షాది గుగ్గులు ఇస్తారు మోకాళ్ళ నొప్పికి. లాక్షాది తైలంతో ట్రీట్ చేసినప్పుడు అది నెంబర్ 1 దాని ప్రభావం వల్ల అది ఎముకల్ని స్ట్రెంథన్ చేస్తుంది, అరిగిపోయిన ఎముకల్ని. నెంబర్ 2 ఆయిల్ ఒక స్నిగ్ధత్వం వల్ల ప్లస్ మసాజ్ వల్ల ఇది చేస్తున్నప్పుడు ఆ మజిల్ స్పాజం అన్ని తగ్గుతాయి. ఈ మజిల్ స్పాసం తగ్గిన వల్ల ఎఫెక్ట్ చాలా వరకు కనిపిస్తూ ఉంటుంది. హీట్ చేసేదేమో ఒక పర్టికులర్ టెంపరేచర్ ఉండాలన్నమాట. ఈ ట్రీట్మెంట్ లో ఏం చేస్తామంటే ఈ లాక్షాది తైలం తీసుకుని ఆ ఆయిల్ ని ఇందులో పెట్టి వేడి చేస్తాం. కన్సిస్టెంట్ గా త్రూ అవుట్ ది ట్రీట్మెంట్ ఒకే టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. ఈ ట్రీట్మెంట్ ఫస్ట్ 30 నిమిషాల్లో స్టార్ట్ చేస్తాం. 1 వీక్ చేసే ట్రీట్మెంట్ అంటే 30 నిమిషాలు, నెక్స్ట్ రోజు 35 నిమిషాలు, తర్వాత 40 నిమిషాలు, రోజు రోజుకి 5 నిమిషాలు పెంచుతూ వస్తాం అన్నమాట. ఈ 40 నిమిషాలు కూడా ఈ ఆయిల్ ని వేడి చేసి ఆ పర్టికులర్ టెంపరేచర్ లో వేడి చేసి ఆ ఆయిల్ ని ఈ ట్రీట్మెంట్ కి వాడుకుంటూ ఉంటాం. సో వన్స్ ఇన్ ఎవ్రీ 2 days ఆయిల్ ఒక సెట్ ఆఫ్ ఆయిల్ మారుస్తూ ఉంటాం అనమాట. ఒకసారి తీసుకున్న ఆయిల్ 2 రోజులు వాడేసి తర్వాత దాన్ని పారేసి మళ్ళీ యూజ్ ఆయిల్. ఎందుకంటే ఆయిల్ ని తిరిగి తిరిగి రీహీట్ చేస్తే ఆయిల్ ఒక క్వాలిటీ తగ్గిపోతుంది. సో ఎవ్రీ 2 days వీ కీప్ చేంజింగ్ ద ఆయిల్ అండి. ఇది ముందు కూడా కడతారు, మోకాళ్ల ముందు, కానీ ఇలా కడితే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఈ పాప్లిటియల్ ఫోసాలో మజిల్స్ అన్ని చాలా టెండర్ గా ఉంటాయి. ఇక్కడ కట్టి ట్రీట్మెంట్ చేస్తున్న వల్ల ఆయిల్ యొక్క అబ్జర్ప్షన్ బాగుంటుంది, రిజల్ట్స్ ఇంకా ఫాస్టర్ గా దొరుకుతాయి అన్నమాట. ఇది మనం ఒక మినపప్పు ప్లస్ ఇంకో పౌడర్ కలిపి ఇలా డ్యామ్ లా కడతాం. ఈ డ్యామ్ లో ఎందుకు కట్టేదంటే ఐడియా ఈజ్ ఇక్కడ ఆయిల్ పోస్తున్నప్పుడు కింద నుంచి కారిపోకూడదు, అందువల్ల ఈ డ్యామ్ లా కడతాం అనమాట. ఇది కట్టేసి ఇందులో మనం వేడి చేసుకున్న ఆయిల్స్ ని ఒక స్పాంజ్ మూలంగా పోస్తూ వస్తాం. ఒక్కొక్క టెంపరేచర్ లైట్ గా మారచ్చు. కొంతమంది కొంచెం వేడి ఎక్కువ తీసుకుంటారు, కొంతమందికి వార్మ్ టెంపరేచర్స్ కావాలన్నమాట. ఎంతైనా స్కిన్ ని స్కాల్డ్ చేయనంత వేడి ఆయిల్ యూస్ చేసుకుంటాం. ఇలా కట్టేసి వి జస్ట్ లీవ్ ఇట్ ఆఫ్ లైక్ దట్. ఈ ఆయిల్ ఒక టెంపరేచర్ తగ్గడానికి ఒక 2-3 minutes అవుతుంది. ఆ 2-3 minutes అయ్యే వరకు ఇలా ఈ డ్యామ్ లో ఆయిల్ ఉంటూనే ఉంటుంది.
ఇది మైల్డ్ రిలాక్సేషన్ అన్నమాట. ఆయిల్ పోసి ఇలా ఫింగర్స్ తో ఇలా చేస్తున్నప్పుడు ఆవిడకి పేషెంట్ కి ఒక రిలాక్సేషన్ వస్తూ ఉంటుంది. సో ఈ రెండు మోకాళ్ళకి మారి మారి చేస్తూ ఉంటాం అన్నమాట. ద ఐడియా ఆఫ్ ద ట్రీట్మెంట్ ఈజ్, ఆయుర్వేదం ఎలా బిలీవ్ చేస్తుందంటే స్థాన దోషం అని ఒకటి ఉంటుంది. ఈ స్థానంలో వాత దోషం ఎక్కువగా ఉంటుంది. ఈ వాత దోషాన్ని ఆయిల్ ట్రీట్మెంట్ వల్లే కంట్రోల్ చేయొచ్చు కాబట్టి ఆ పర్టికులర్ స్థానంలో మేము ఈ ఆయిల్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. సో అట్ ది ఎండ్ ఆఫ్ ద ట్రీట్మెంట్ మీకు ఒక రిలాక్సేషన్ ఫ్రమ్ ద డే వన్ ఉంటుంది. పెయిన్స్ తగ్గడం కానీ, మోకాళ్ళ చుట్టూ ఉన్న స్పాసం తగ్గడం కానీ, మొబిలిటీ ఫ్రమ్ ద డే వన్ వాళ్ళకి ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. వాళ్ళకి నడవడం కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. ఈ కోర్స్ రోగాన్ని ఒక సివియారిటీ బట్టి ఎయిదర్ ఒక వారము లేకపోతే 2 వారాలు 3 వారాలు అలా చేస్తూ ఉంటాం. 3 వీక్స్ పైన ఈ ట్రీట్మెంట్ వెళ్ళదు. ఈ 3 వీక్స్ తో పాటు ఫ్రమ్ ద డే వన్ మనం ఎక్సర్సైజ్ కూడా చెప్పిస్తూ ఉంటాం. సో ఏ గుడ్ ఎక్సర్సైజ్, ఈ ట్రీట్మెంట్ ప్లస్ డయట్, ఇది ఇట్ గివ్స్ వండర్ఫుల్ రిజల్ట్స్ అండి. ఆయిల్ ఒక్కటే చేస్తాం అన్నమాట. నేను వీళ్ళకి లాక్షాది తైలం తీసుకున్నాను. కొంతమందికి వేరే ఆయిల్స్ కూడా కంబైన్ చేస్తాం. ఏదర్ లాక్షాది తైలం సింగిల్ గా యూజ్ చేయొచ్చు, ఆర్ లాక్షాది తైలం, బల, అశ్వగంధం కానీ వేరే ఏదైనా తైలం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అన్ని పేషెంట్ ఒక కండిషన్ బట్టి, ఆవిడ నాడి బట్టి ఉంటుంది. అప్పుడు ఏ దోషం ఎక్కువగా ఉందో దాన్ని బట్టి మనం ఆయిల్స్ సింగిల్ గా యూజ్ చేయడమో లేకపోతే 2-3 ఆయిల్స్ మిక్స్ చేసుకోవడమో ఉంటుందన్నమాట. కొంతమంది పేషెంట్స్ కి పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి మనం దీంతో పాటు ఫర్మెంటేషన్ కూడా ఇస్తాం అనమాట. ఆకలన్నీ మూటల్లా కట్టి దాంతో వేడి చేసి దాంతో కాపడం ఇస్తాం. అది కూడా చాలా వరకు పెయిన్ రిలీఫ్ గా ఉంటుంది. ఈ ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్స్ అన్ని మజిల్స్ ని రిలాక్స్ చేసి స్పాసం ని తగ్గిస్తాయి కాబట్టి పెయిన్ తగ్గడం అనేది చాలా ఈజీగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. మీకు ఎలా ఒక పెయిన్ కిల్లర్ వాడితే ఇమీడియట్ గా పెయిన్ తగ్గి రిజల్ట్స్ తెలుస్తుందో అలాగే ఈ ట్రీట్మెంట్ చేసినప్పుడు కూడా మజిల్ స్పాసం తగ్గి త్వరగా పెయిన్ తగ్గుతూ ఉంటుంది. ఆయిల్ చల్లారిపోయాక ఈ స్పాంజ్ తో ఇలా ఆయిల్ తీసేస్తాం అనమాట. తీసి దీన్ని మళ్ళీ రీహీట్ చేసి మళ్ళీ ఆయిల్ పోస్తూ ఉంటాం. సో అలా ఈ ప్రాసెస్ ఏమో 30 మినిట్స్ కంటిన్యూ చేస్తాం అనమాట. 30 మినిట్స్ అయిపోయాక ఈ పిండి ఇలా పట్టుకు తీసేస్తే వచ్చేస్తుంది. ఇది తీసేసి తర్వాత దిస్ విల్ బి ఫాలోడ్ బై ది రిలాక్సింగ్ మసాజ్ అనమాట. ఈ మోకాళ్ళు చుట్టి చూసారంటే దీని పక్కన ఈ సైడ్ లిగమెంట్స్ ఉంటాయి. సమ్ టైమ్స్ ఏదైనా ఇంజరీ వల్ల లేకపోతే యూజువల్ వేర్ అండ్ టైర్ వల్ల ఈ లిగమెంట్స్ టైర్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. సమ్ టైమ్స్ ఎవరో చిన్నపిల్లలు ఉంటారు, మెట్లు ఎక్కుతారు, మెట్లు జారి కింద పడిపోతారు. అలా కింద పడిపోయి